हरिः ओं श्रीगुरुभ्यो नमः। అమరేంద్రాశకు పూర్ణచంద్రుడుదితుండైనట్లు నారాయణంశమునం బుట్టే మధాంధరావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడాగరితకున్ కౌసల్యకున్ సన్నుతాసమనైర్మల్యకతుల్యకంచితజనుః సంసార సాఫల్యకున్ సవరక్షార్థము తండ్రి పంపజని విశ్వామిత్రుడున్ తోడురా అవలీలందును మాడె రాముడదయుండై బాలుడై కుంతలఛవి సంపజ్జిత హాటకన్ కపట భాషా విస్ఫురన్నాటకన్ జవభిన్నార్యమఘోటకున్ కర విరాజత్ఖేటకున్ తాటకన్ గారామున కౌశిక మఖముం ఆ రాముడు కాచి దైత్యు అధికు సుబాహున్ ఘోరాజి త్రుంచి తోలను మరీచున్ నీచు కపట మంజుల రోచున్ ఒక 300 గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్ష చాపంబు బాలకరేంద్రంబు సులీలమై చెరుకు గోలంద్రుంచు చందంబునన్ సకలోర్వీషులు చూడగా విరిచెదోశక్తిన్ విదేహ క్షమాపక గేహంబున సీతకై గుణమణి స్ఫృస్ఫీతకై లీలతోన్ భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సితన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ రాముడు నిజ బాహుబలస్థేమంబున భంగపరిచె దీర్ఘకుఠారోద్దామున్ విదళీకృతనుపధామున్ రణరంగ భీము భార్గవరామున్ సుఖతృప్త పరిభావ జనక నృప అనుగమన వర రామ కరతలగ్రహ కౌతుకాగమన ఋషిత్రయీకృత సజ్జితా వేదితారోహ ఇహ కుండలీ రూప వైదేహ వైదేహి విహిత వైవాహ మంత్రోక్త సందోహ ఆవాహ ప్రజ్వలిత దివ్యాగ్ని సన్ముఖన్మహిత కన్యాదాన పరిణయోత్సవ దృశ్యమాలోకనాయోగ్యమానంద పరిఫుల్ల కళ్యాణదం శ్రీకరం సకల సంపత్కరం శుభకరం లోకరక్షాకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి ఆవిడ జీవుడు పడేటువంటి ఈ లోకంలో, ఈ సంసారంలో జీవుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని అడిగి, ఈ సంసార బంధం నుంచి వీడు బయటపడాలి అంటే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు వీడు చేసుకోవాలి అనేటువంటి సొల్యూషన్ని అడిగిందయ్యా. అడిగితే అప్పుడు ఆయన కపిల మహర్షి తల్లికి దేహం ధరించినటువంటి జీవుడు పడేటువంటి పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం కూడా వాడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాడు అనేటువంటి ఒక గ్రాఫిక్ పిక్చర్ని చాలా స్థూలంగా ఇవ్వడం ప్రారంభించాడు. అనేటువంటి విషయాన్ని చూస్తూ నిన్నటి దాంట్లో వ్యామోహం పొందినటువంటి వ్యక్తి ఈ సమస్తమైనటువంటి బయట కనిపించేటువంటి వస్తుజాలాలతో వ్యామోహం పడేటువంటి ఆ వ్యక్తి దురదృష్టవంతుడైపోయి, అలాగా కొంతమంది సంపద వస్తుంది, కొంతమంది 90% సంపదలు రానిటువంటి వాళ్ళై ఉంటూ ఉంటారు. అలాగా ఏదో కష్టపడి సంపాదించాలి అనేటువంటి భావంతో రకరకాలైనటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏమిటంటే వాడు దురదృష్టవంతుడు. వాడు ఏమీ చేసినా వాడి యొక్క ఆ జాతకంలో వాడికి ఏమీ కూడా కలిసి రాదు. అటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో వాడు స్వసతి మూఢధీహి కృపణో దీనుడైపోయి శ్రియా విహీన, శ్రియా అంటే ఏ సంపదలు విహీన లేనివాడై కృపణో దీనంగా ధ్యాయన్
అయ్యో అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అనేటువంటి ధ్యానంతో శ్వసతి అంటే శ్వసతి అంటే నిట్టూర్పులు విడుస్తూ కూర్చుని ఉంటాడమ్మా. ఇది జరుగుతూ ఉంటుంది. అందుకనే చూడండి, చాలామంది చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, అయ్యో మా పిల్లల్నేమో ఐఏఎస్ చదివించలేదు, వాడేమో ఇలా చదవలేదు, వాడు అలా చదవలేదు, ఇలా చదువుంటే ఇది వచ్చేది, అసలు ఈ బిజినెస్లో పెట్టుకుంటే వాడు ఎంతో బాగా ఉద్యోగం పొందేవాడు, ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాడు అని చెప్పి ఇలాగా కనిపించిన వాళ్ళకి చెప్పేసుకుంటూ ఆ తర్వాత మనసు నిండా ఇదే ధ్యానం పెట్టుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ కూర్చుంటూ ఉంటాడమ్మా. దీనివల్ల ఏం ప్రయోజనాలు? ఈ నిట్టూర్పులు విడిచేటువంటి సందర్భంలో వాడు ఎక్కడా కూడా భగవంతుడిని ధ్యానించడం అనేటువంటిది ఉండదు. ఈ నిట్టూర్పులతోనే వాడు కాలం గడిపేస్తూ ఉంటాడమ్మా అని చెప్పిన తరువాత 13, 14, 15, 16 శ్లోకాల్లో ఇంకా జీవుడు పడేటువంటి ఆ దుర్దశలను ఆయన చెప్తూ యవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్థదా నాద్రియంతే యథాపూర్వం కీనాశ ఇవ గోచరం. అమ్మ మనం చూస్తూనే ఉంటాం, ఏం చేస్తూ ఉంటాడంటే రైతు అప్పుడే యంగుగా ఉండేటువంటి ఎద్దుల చేత శుభ్రంగా పనంతా చేయిస్తూ ఉంటాడు, దాని చేత దున్నిస్తూ ఉంటాడు. తర్వాత ఏమో ఈ ధాన్యాల్ని వాటిల్ని కూడా మోయిస్తూ వాటిని బళ్ళగట్టేసేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. తర్వాత కుప్పనూర్పులు చేయిస్తూ ఉంటాడు. ఈ విధంగా చేస్తూ ఉండేటప్పుడు చేయగా ఆ ఎద్దు ఏమైపోతుందంటే ముసలిది అయిపోతుంది. ముసలిది అయిపోయిన వెంటనే దానికి పెట్టేటువంటి గడ్డి పెట్టడు, దానికి చేసేటువంటి పోషణ చేయడు, దానికోసం ఏమీ కూడా పట్టించుకోకుండా నిరాదరణ చూపిస్తూ ఉంటాడమ్మా. అదేవిధంగా ఈ సంసారం కోసం, పిల్లల కోసం, మిత్రుల కోసం, తర్వాత మిగతా వాళ్ళ కోసం పడేటువంటి ఈ జీవుడు చాలా గొప్ప పని చేసేస్తున్నాం అనుకుని ఇలా పడేటువంటి జీవుడు ఏం చేస్తుంటాడంటే ఏవం ఈ విధంగా స్వభరణ అకల్పం తనని తాను పోషించుకునేటువంటి స్థితి లేనటువంటి వాడు అయిపోతాడు. ముసలివాడైపోతూ ఉంటాడు. వాడు బయటికి వెళ్ళి ఒక 5 కేజీలు బియ్యం పట్టరాలేడు, 10 కూరలు తీసుకురాలేడు, తర్వాత ఇవ్వలేడు, వాడికి బలం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత తనని తాను పోషించుకునేటువంటి విషయమందు స్వభరణ అకల్పం. స్వభరణ అంటే తనని తాను పోషించుకునేటువంటి స్థితి, అకల్పం చేసేటువంటి పరిస్థితిలో ఉంటాడమ్మా. అలా ఉండేటువంటి ఆ వ్యక్తిని చూసి భర్త అయినా సరే, తండ్రి అయినా సరే, మరొకడైనా తత కలత్ర ఆదయ అలాగా ముసలి ఎద్దులాగా ఉండేటువంటి వాడిని చూసి అటువంటి వాడిని చూసి కలత్ర ఆదయ. కలత్ర అంటే భార్య, ఆదయ అంటే మిగతా వాళ్ళు, అటు ఫ్రెండ్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మనవలు కానివ్వండి. తాత మొదలు కూర్చో అస్తమానం ఇటు అడుగు తిరుగుతాయేమిటి అని చెప్పి వాడు తిడుతూ ఉంటాడు. ఈయనొకడు అస్తమానం అడ్డం పడిపోతూ ఉంటాడు అని చెప్పి కోడలు తిడుతూ ఉంటుంది. ఇలాగా తత కలత్ర అదయ అటు భార్యతో సహా అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే నా అద్రియంతే ఏ మాత్రము కూడా ఆదరించడమ్మా. ఎలాగ ఆదరించడంటే గోజరం కీనాశ ఇవ. గోజరం అంటే ఏంటి? ముసలి ఎద్దుని కీనాశ ఇవ. ముసలి ఎద్దుని ఏ విధంగా అయితే ఆ దుష్టులైనటువంటి పోషకులు ఏ విధంగా అయితే అనాదరం చేస్తూ ఉంటారో అలా అనాదరానికి వీడు గురవుతూ ఉంటాడమ్మా. వీడు ఇంత బతికి ఇంత ఫైనల్గా చేసిన తర్వాత వీడికి వచ్చేటువంటిది ఏమిటి అంటే ఆ ముసలాడు ఇప్పుడేమిటి కంగారు ఎందుకు, తింటే అరుగుతుందా ఏమిటి, వాడు అలా పడి ఉంటాడు. తర్వాత మనం చూసుకున్నాం, ఇంకా మేము సినిమా పోతున్నాం, ఆ తాళం జాగ్రత్తగా చూసుకో, గ్యాస్ స్టవ్ చూసుకో, ఇలాగ రకరకాలైనటువంటి నిరాదరణకి చెందుతూ ఉంటారమ్మా. ఇది జీవుడు పడేటువంటిది. అది అయిన తర్వాత ఇలాగ అయినా సరే అన్ఫార్చునేట్లీ తత్ర ఆప్యజాత నిర్వేదో భ్రియమాణ స్వయం భృతై జరయోపాత్తవైరూప్యో మరణాభిముఖో గృహే. తత్ర అపి ఆ స్థితిలో కూడా అంటే ఇలా నిరాదరణకు గురి అయ్యి తీసి పారేస్తూ ఉండి సరైనటువంటి అన్నం పెట్టి ఉప్పు ఎక్కువైందంటే ఉప్పు ఎక్కువైతే అవుతుంది, ఏదో తినండి, ఇంతకాలం తిని చచ్చారుగా అని చెప్పి ఆ కోడలో, కూతురో, కొడుకో ఎవరో విసుక్కుంటూ ఉంటారు. అలాగా తత్ర అపి ఆ స్థితిలో కూడా అజాత నిర్వేద అప్పుడు కూడా వీడికి వైరాగ్యం పుట్టదు. అజాత పుట్టనటువంటి నిర్వేద వైరాగ్యం.
అప్పుడు కూడా వీడికి వైరాగ్యం పుట్టదు. అయ్యో ఇదా జీవితం అంటే ఇదా అని చెప్పి వాళ్ళ తిట్టినటువంటి తిట్లని, వాళ్ళు చేసినటువంటి నిరాదరణని కూడా క్షమించేస్తూ, అహో ఇదన్నమాట జీవితంలో ఇంత చేసింది ఇదన్నమాట అని చెప్పి వాడికి ఇలా చెయ్యకూడదు జీవుడు అనేటువంటి వాడు అని చెప్పి అది పరమాత్మ వైపుకి వాడి దృష్టి, ఆ వైరాగ్య భావం వాడి కలగదమ్మా. అజాత నిర్వేద, వాడికి నిర్వేదం అంటే వైరాగ్యము పుట్టదు. తరువాత స్వయం భృతై, తన చేతే పోషింపబడినట్టు, స్వయం తన చేతే భృతై పోషింపబడినటువంటి వారిచే భ్రియమాణ, తను ఎవరినైతే పోషించారో వాళ్ళ చేతే మళ్ళీ వీడు పోషించబడుతూ ఉంటాడు. ఏదో ఇంత అన్నం బారేస్తారు, ఇంత టిఫిన్ బారేస్తారు, ఏదో ఇంత మాత్ర ఏదో బారేస్తూ ఉంటారు. ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. వీడు వాళ్ళని పోషించాడు, వాళ్ళు వీడిని పోషిస్తూ ఉంటారు. ఇలాగా జరయా, ముసలితనం వచ్చేసినప్పుడు ఎలా ఉంటాడు అంటే, యంగుగా ఉన్నప్పుడు మంచి గడ్డం గీసుకుని, మంచి స్నో రాసుకుని, పౌడర్ రాసుకుని, టక్ చేసుకుని టక్ 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 నడుస్తూ, ఒళ్ళంతా అహంకారం చూపిస్తూ, మంచి ట్రిమ్గా క్యూట్గా తయారై రోడ్ల మీద పడిపోతూ ఉంటాడే. అటువంటి వాడికి ఈ విధమైనటువంటి స్థితి వచ్చినప్పుడు ఉపాత్త వైరూప్య, ఉపాత్త అంటే పొందబడినటువంటి, ఉప అంటే చాలా దగ్గరగా, ఆత్త పొందబడినటువంటి, వైరూప్య రూపం అంతా వికారం అయిపోతుంది. కళ్ళు వాచిపోతాయి, మొహం వాచిపోతుంది, కళ్ళల్లోనేమో కళ్ళు ఇదైపోతూ ఉంటాయి, చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది, నడవలేడు, కూర్చోలేడు. ఇలాగా వికృతం, ఉపాత్త వైరూప్య, ఉపాత్త పొందబడినటువంటి విరూపంతో ఉంటాడమ్మా వీడు. గృహే, అలా ఉన్నటువంటి వాడు గృహే ఇంటిలో మరణ అభిముఖ, మరణానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు కూడా వీడు వైరాగ్యం రాదమ్మా. తత్రాప్యజాత అజాత నిర్వేదో, అప్పటికి కూడా వైరాగ్యం రాదు. ఇంకా మావిడిలా చేసింది, మా పిల్లలు ఇలా చేశారు, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు అనేటువంటి అలాగా జరయోపాత్త వైరూప్యో మరణాభిముఖో గృహే, ఆ ఇంట్లో మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడమ్మా. అలా ఎదురు చూసి ఇంట్లోనే పడి ఉంటాడు. అంటే దీనికి కారణం ఇలా చెప్పడంలో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, మానవుడి యొక్క మనసు తను వయసులో ఉన్నప్పుడు కానీ, తన వర్తమానంలో ఉన్నప్పుడు కానీ ఇది శాశ్వతం అనుకుంటాడు, ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటాడు, దాంట్లో ఉండేటువంటి సంతృప్తులతోనే జీవితం గడిపేస్తూ ఉంటాడు, ఇలాగే నిత్యం ఉంటుంది అనుకుంటాడు. కానీ శరీరం యొక్క మార్పులు కానీ, శరీరంలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి స్థితులు కానీ వీడు ఎప్పుడు కూడా ధ్యానం చేయడమ్మా, వీటి గురించి ఆలోచించడు. ఎప్పుడైతే ఓహో ముసలితనం ఇలా అయినప్పుడు మనకి తగ్గుతుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనేటువంటి జ్ఞానం కానీ వాడికి చిన్నప్పటి నుంచి కానీ మనసులో ఉంటే, అప్పుడు ఏం చేస్తాడు అంటే, ఇవన్నీ తప్పవు, ఇవన్నీ కూడా ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా భరించవలసిందే అనేటువంటి ఒక జ్ఞానం వాడికి కలిగినప్పుడు అప్పుడు వైరాగ్యం పుడుతుంది. ఓహో ఈ విధమైనటువంటి నిరాదరణకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ నిరాదరణతో నా మనసు కుంగిపోకుండా ఉండాలి అంటే నేను భగవంతుడి యొక్క ధ్యానం చేయాలి, భగవంతుడి యొక్క స్మృతి ఉండాలి, భగవంతుడి యొక్క సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి స్వరూపం నేనెవరు అనేటువంటి ఆ స్వయం జ్యోతిని నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పి వీడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడుకి ఇవన్నీ తప్పవైనా సరే వాటిల్లో నుంచి ఒక రకమైనటువంటి వైరాగ్యం పుడుతుందమ్మా. అది చెయ్యకపోతే మాత్రం ఇవన్నీ ఇలాగే వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పి కాషణ ఇవ్వడం కోసం జరగబోయేటువంటి ఈ శరీరం యొక్క లక్షణం గురించి ఆ తల్లికి ఆ కపిల మహర్షి, పరమాత్మ స్వరూపమైనటువంటి కపిల మహర్షి చెప్పాడు. ఇది అయిన తరువాత ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆస్తే అవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ ఆమయా వ్యప్రదీప్తాగ్నిర్ అల్పాహారోల్పచేష్ఠిత. అవమత్య, అవమానంతో ఇలాగే కొంచెం నిరాదరణ చేసేటప్పటికి ఎంత బతికి తీసి పారేస్తూ ఉన్నట్టుగా మన వాళ్ళ దగ్గర నుంచి, కోడల దగ్గర నుంచి, కొడుకుల దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి వీళ్ళందరినీ ఇలా తీసి పారేస్తూ ఉండేటప్పటికీ అవమానం ఫీల్ అవుతూ ఉంటాడమ్మా.
అలాగే అవమానం ఫీల్ అయినటువంటి వాడికి ముందు ఉపన్యస్తం దగ్గరగా న్యస్తం ఉంచబడినటువంటి ఆహారం పెట్టామనుకో, ఆహారం పెడతా, తినండి, ఇదిగో టైం అయింది, ఇలా వచ్చి కూర్చోండి, కూర్చొని ఇక్కడ అన్నం మాడేస్తున్నాను, ఇక్కడ తినండి అని చెప్పి ఏ విధమైనటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ ఒక రకమైనటువంటి పెద్దల్ని గౌరవించాలి అనేటువంటి సంస్కారం లేనటువంటి కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, కొడుకులు కానీ, బంధువులు కానీ, మరొకరు కానీ ఇలాగా ఆహారాన్ని తీసుకొచ్చి ఉపన్యస్తం అక్కడ తెచ్చి పారేస్తూ ఉంటే గృహపాల ఇవ, గృహపాల అంటే కుక్క ముందు అన్నం ప్లేట్లో పెట్టేసేసి వీధి గుమ్మంలో ఉండేటువంటి కుక్కకి అన్నం పెట్టేసినట్టు ఆహారం పడేస్తే కుక్క ఎలా తింటుందో వీడు అలా తింటూ ఉంటాడమ్మా. అదొకటి. ఎందుకంటే అవమానంతో వాళ్ళు పెడుతూ ఉంటారు, అవమానం వీడు ఈజీగా గ్రహించగలడు, గ్రహించిన తర్వాత అప్పుడు వాళ్ళు పెడుతూ ఉంటారు. శరీరం మీద ఆకలి అనేటువంటిది ఉంది, శరీరం నిలబడాలి కాబట్టి ఒక పక్కన అవమానం, ఒక పక్కనేమో ఈ విధమైనటువంటి ఆహారం పారేస్తూ ఉన్నప్పుడు ఇంటి కుక్క వలె ఆహారం అప్పుడు తింటూ ఉంటాడు, తప్పదుగా తింటాడు. అదొకటే కాదు, ఇంకా ఏం జరుగుతుందంటే అమయావి, వయసు పెరిగిపోయింది కాబట్టి జీర్ణం చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతుందమ్మా. అప్పుడు అజీర్ణ రోగం పట్టుకుంటుంది వాడి, అమయావి అజీర్ణ రోగం అయిపోతుంది. ఆ అజీర్ణ రోగం ఎందువల్ల అవుతుందంటే అప్రదీప్త అగ్ని అంటే ప్రజ్వలించినటువంటి జఠరాగ్ని. అంటే జఠరాగ్ని అంటే ఎప్పుడు మండుతూ ఉండాలి, జఠరాగ్ని మండుతూ ఉంటే ఆహారం ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. అవి శరీరం యొక్క లక్షణం వల్ల అప్రదీప్త అంటే జ్వలించినటువంటి అగ్నిలాగా జఠరాగ్ని అయిపోయేటప్పుడు ఏమవుతుంది, వాడు ఎంత తిన్నా కూడా తినలేనటువంటి పరిస్థితిలో వస్తుంది. అప్పుడు అల్ప ఆహార, ఎక్కువ తినలేడు, అప్పుడు కొంచెమే తింటాడు. కలవాడై అల్పచేష్టిత, ఎప్పుడైతే తక్కువ ఆహారం తిన్నాడో, ఎప్పుడైతే శరీరం పటుత్వం పోతుందో, ఎప్పుడైతే కళ్ళు చెవులు ఇవన్నీ కూడా మందగిస్తూ ఉంటాయో అప్పుడు వాడి యొక్క శక్తి కూడా తగ్గిపోయి అల్పచేష్టిత, ఏ పనులు చేయలేనటువంటి చిన్న చిన్న పనులు ఏవో చేస్తూ ఉంటాడు తప్ప ఇంక పెద్ద పెద్ద పనులు అంతకుముందు చేసినటువంటి పనులు ఏమి చేయలేడమ్మా. అలాగే చెయ్యకుండా అలా ఉండిపోతాడమ్మా. అవమత్యోపహ, అవమానంతో న్యస్తం పెట్టబడినటువంటి ఆహారాన్ని ఎలాగంటే గృహపాల కుక్కకు వాడేసినట్టు వారేస్తూ ఉంటారమ్మా అవమానంతో. అదొకటి. తర్వాత అమయావ్య ప్రదీప్తాగ్ని, అమయావి అంటే అజీర్ణ రోగం వచ్చేస్తుంది వాడికి, అప్పుడు అప్రదీప్తాగ్ని, ఇంకా జఠరాగ్ని మండదమ్మా. అటువంటి పరిస్థితిలో అల్పచేష్టిత, ఇంక ఏమీ పనులు చేయలేనటువంటి నీరసమైనటువంటి స్థితిలో ఉండిపోతాడమ్మా అన్నాడు. ఇది అంటే ఫైనల్ స్టేజెస్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఇది ఎవరికైనా తప్పదు, ఏదో అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి మానవుడికి, శరీరం ధరించినటువంటి ప్రతి మానవుడికి జరిగేటువంటి ప్రాథమికమైనటువంటి కరెక్ట్ అయినటువంటి సత్యం ఇది. ఎంత వాడైనా సరే ఈ విధంగానే ఉంటారమ్మా అని చెప్తూ, వాయునోత్క్రమతోత్తార కఫ సంవృద్ధనాడిక కాశశ్వాసకృతయాస కంఠే ఘురఘురాయతే. ఉత్క్రమత అమ్మా, ఇంకా ఏమిటవుతుందంటే ఇలాగ ఉంటూ మరణానికి చాలా దగ్గర అయిపోయినటువంటి పరిస్థితిలో అతనికి ఊపిరి పైకి తన్నేస్తూ ఉంటుంది. అంటే లోపలికి గాలి పీలుస్తుంటే అది లోపలికి వెళ్ళి ఆ శ్వాసకోశాల్లో ఉండి దాని కిందకి వెళ్ళి మిగతా రక్తానికి అందించేటువంటి ఆ కెపాసిటీ ఆ శ్వాసకోశాలకి, ఊపిరితిత్తులకు పోయినప్పుడు ఏం జరుగుతుంది, ఉత్క్రమత. లోపలికి వీడు పీలుస్తున్నా సరే గాలి పైకి క్రమత తన్నేస్తూ ఉంటుంది. గాలి పీల్చలేనటువంటి వాయునా, ఆ గాలి పైకి ఉత్క్రమత వాయున ఆ పైకి తన్నేస్తూ ఉంటుందమ్మా గాలి. దాన్నే మనం ఆయాసపడిపోతూ ఉంటాం చూసారు, అదండి ఉత్తార. అలాగ ఊపిరి పైకి తన్నేస్తూ ఉండేటువంటి సందర్భంలో వాడి కళ్ళ వైపు చూస్తే ఉత్తార, ఈ కనుగుడ్లు కింద ఇటు అటు నీటుగా ఆడేటువంటి కనుగుడ్లు పైకి వెళ్ళిపోతాయి. పైకి ఆరహ పైకి వెళ్ళిపోతూ ఉంటాయమ్మా.
అది జరుగుతుంది. అంటే ఊపిరి పైకి తన్నేస్తూ ఉంటుంది, కనుగుడ్లు పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ లోపల ఏ ఏ ఏ అని చెప్పి మనం ఏదైనా పలకరిద్దాము అనుకుంటే వాడు ఏదో మాట్లాడబోయేటప్పటికీ కఫ సంవృద్ధ నాడిక, మొత్తం వాడి నాడుల్లో కఫం చేత నిండిపోయి ఉంటాయి. కఫం ఎప్పుడైతే నిండిపోయిందో వాడి నోట్లోంచి మాట రాదు, ఏ విధమైనటువంటి జ్ఞానము కూడా వాడికి ఉండదమ్మా. అటువంటి పరిస్థితిలో కాస శ్వాసకృత ఆయాస, వెంటనే దగ్గు వచ్చేస్తుంది. ఆ కఫం వల్ల దగ్గు వస్తుంది. దగ్గు వచ్చిన తర్వాత ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం వచ్చేసేటప్పటికి కంఠే ఘుర ఘురాయతే, కంఠం గురు 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 అని ఆ గురగుర శబ్దం వస్తుంది. అటువంటి పరిస్థితిలోకి మనిషి వచ్చేస్తూ ఉంటాడమ్మా. ఇవన్నీ కూడా దేని గురించి చెప్తున్నాడు అంటే మనిషి యొక్క మరణానికి ముందు జరిగేటువంటి శరీరావస్థల గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటివి ఏ మానవుడికి తప్పవు అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే వీటిలన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం, పరమాత్మ యొక్క స్మరణ, పరమాత్మ యొక్క శ్లోక పఠనం, పరమాత్మ యొక్క ఆ అద్భుతమైనటువంటి కథల వినికిడి చేస్తూ ఉన్నప్పుడు మనస్సుకి ధైర్యం వస్తుంది, శరీరంలో ఆ ప్రజ్ఞ కలుగుతుంది, శరీరంలో ఆ ప్రభావం ఉంటుంది, దానివల్ల శక్తి నిండుతుంది. నిండినప్పుడు ఈ శరీరం ఈ విధంగా పెట్టేటువంటి ఈ డిస్టర్బెన్సెస్ ఏవి కూడా చాలా తక్కువ రేంజ్లో ఉంటాయి, ఇంత బాధ పెట్టేటువంటి స్థితిలో మాత్రం ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడయ్యా విదురా అని చెప్పిన తర్వాత అప్పుడు శయాన పరిశోచద్భి పరివీత స్వబంధుభి వచమానోపి నబ్రుతే కాలపాశవశంగత. అమ్మా అతడు ఇలా పడి ఉంటాడు కదా, కళ్ళు పైకి లేచిపోతున్నాయి, ఊపిరి రాదు, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, ఆయాస పడిపోతూ ఉంటాడు. ఇలాగా అలా మంచం మీద పడి ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, బంధువులు చుట్టూ చేరతారు. చేరి ఇంకా వీళ్ళు ఏడుపులు మొదలెడతారు. అయ్యో అయ్యో అయిపోతుందా, ప్రాణం పోయేటట్టుందా, అయ్యో కళ్ళు తెరిసేస్తున్నాడే, అయ్యో ఆయాసం వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ స్థితిని చూసి భయపడి వాళ్ళు దుఃఖించేస్తూ ఉంటారు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అయ్యో కొంతమంది ఇంత ఇంత బతికి పరిస్థితి ఎలా అయిపోయిందా, వీడికి ఏదో కలగనట్టు వీడికే కలిగినట్టుగా వాడు దుఃఖించేస్తూ చుట్టూ ఏరు దుఃఖిస్తూ ఉంటారమ్మా. ఇలాగ ఉండేటువంటి పరిస్థితిలో మృత్యువు యొక్క పాశానికి చిక్కబడతాడు. వెంటనే మృత్యుదేవత వచ్చి పాశం తాడు వేసి రెడీగా పైకి పీకేద్దాం అనేటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ పలకరిస్తారు, మామయ్య లేకపోతే నాన్న లేకపోతే ఏమండి గురువుగారు అని ఇలాగ వాడిని పలకరిస్తూ ఉండేటప్పటికీ వాడు పలకరించినా సరే బదులు చెప్పలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడమ్మా. దానికి శయాన అలా పడుకున్నప్పుడు పరిశోచద్భి శోచ అంటే చుట్టూ చేరినటువంటి వాళ్ళు, పరిశోచ అంటే వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. తరువాత పరివీత, అలా దుఃఖించేటువంటి వాళ్ళు చుట్టూ ఏం చేస్తారంటే పరివీత ఆయన పడుకున్న మంచం చుట్టూ చేరతారమ్మా. చేరి టైంకి కాలపాశవశంగత, కాలపాశం వాడికి తగులుకుంటుంది. దానికి చిక్కినటువంటి వాడే ఆ కాలపాశానికి గురి అయిపోయినప్పుడు వాచ్యమాన అపి నబ్రూతే, మాట్లాడగలిగినటువంటి శక్తి అంతకు ముందు ఉన్నవాడైనా అందరూ కలిసి వాడిని పలకరిస్తున్నా కూడా నబ్రూతే, మాట్లాడ్డమ్మా. ఎందుకు మాట్లాడేటువంటి స్థితి పోతుంది అంటే మాట లేదు, చేష్ట లేదు, జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ ఏమీ లేకుండా కాళ్ళు ఉబ్బిపోయి మొహం వాచిపోయి నడవలేక ఇంట్లో పడి ఉంటూ ఏవేవో కార్యక్రమాలు చేసేస్తూ వీళ్ళని ఏదో చేసేద్దాం అనేటువంటి స్థితిలో ఉండేటువంటి వాడికి తప్పనటువంటి పరిస్థితులు ఇవమ్మా అని చెప్పి తరువాత 18వ శ్లోకంలో ఏవం కుటుంబ భరణే వ్యాపృతాత్మాజితేంద్రియ మ్రియతే రుదతాం స్వానాం మురువేదనయాస్తధీ. ఈ విధంగా వాడు చాలా బలంగా ఉన్నప్పుడు కుటుంబ పోషణార్థంలో తల మునకలైపోతూ ఇంద్రియాల మీద విజయం సాధించలేదు.
అంటే ఏమిటంటే ఇంద్రియాలు ఇలా మోసం చేస్తాయి, ఇంద్రియాల వ్యామోహంలో పెడతాయి, ఇంద్రియాల వల్ల రకరకాలైనటువంటి నష్టాలు ఉంటాయి, విషయాలు వెనకాల పరిగెడుతూ ఉంటాయి అనేటువంటి విషయాల్లో పడిపోతాడు తప్ప ఈ ఇంద్రియాలు నన్ను జయించేస్తున్నాయి, ఇంద్రియాల యొక్క లోలత్వంలో నేను పడిపోతున్నాను అనేటువంటి జ్ఞానం లేకుండా ఇంద్రియాల మీద విజయం సాధించలేనటువంటి వాడే అప్పుడు తన బంధువులందరూ చుట్టూ చూసి ఏడుస్తూ ఉండేటప్పటికీ చాలా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, చెప్పలేడు. అప్పుడు బుద్ధి కూడా నశించిపోయి వాడమ్మ ఫైనల్లీ హీ విల్ డై, మరణించేస్తాడమ్మా. దాని ఏవం కుటుంబ భరణే, ఈ విధంగా కుటుంబ భరణే, కుటుంబాన్ని పోషించట యందు వ్యాపృతాత్మ, పూర్తిగా లగ్నమైపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే అజిత ఇంద్రియ, ఇంద్రియాన్ని ఏమీ జయించలేదు అంతవరకు కూడా, ఏది పడితే అది, ఏం కలితే అది చేసేస్తూ స్వానాం, అలా చేసేస్తూ జీవితం చివరి వరకు వచ్చేసినటువంటి వాడు స్వానాం, తన వారలందరూ చుట్టూ చేరి రుదతాం, ఏడుస్తూ ఉండగా గురు వేదనయ, చాలా బాధపడిపోతూ అస్థధీహి, ధీహి అంటే బుద్ధి, అస్థ నశించినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఎమ్రియతే, మరణించును. అందువల్ల ఈ మరణ భయాన్ని పోగొట్టుకోవడానికి శ్రీరామచంద్రుడి యొక్క శరణు వేడాలి. సర్వజగద్రక్ష, శ్రీరామ రక్ష. ఈవేళ శ్రీరాముడి యొక్క మహత్తరమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో సీతా కళ్యాణం యొక్క ఆ దానిని మనం స్మరించుకుంటూ ఉంటే ఈ మరణ భయాల నుంచి మానవులందరూ కూడా తప్పించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అని భాగవతం చెప్తోంది. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాం.